డబ్బులు ఎత్తే దానికోసం జీవోలు జారీ చేస్తాడు, రేట్లు పెంచేసి నామినేషన్ పద్ధతిలో దోచుకునే కార్యక్రమాలు చేస్తాడు వర్కులు ఇచ్చి. పేరుకు రిజర్వాయర్లు ఉన్నాయి కానీ నీరు నింపలేని పరిస్థితి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా దీన్ని సరిదిద్దుతూ వస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా దీన్ని సరిదిద్దే విధంగా అడుగులు పడ్డాయి. తెలుగంగ లింక్ కెనాల్ 0 to 18 kilometers డిజైన్ డిశ్చార్జ్ పంపించుకోలేని పరిస్థితి. 500 కోట్లు మేము ఖర్చు పెట్టి డిజైన్ డిశ్చార్జ్ మేరకు 15,000 క్యూసెక్లు దాంట్లో పంపించే విధంగా దాన్ని రిపేర్ చేసి ఆ 0 to 18 kilometers రిపేర్ చేసి తీసుకురాగలిగాం వాడుకలోకి. తెలుగంగ లింక్ కెనాల్, ఎస్ఆర్బిసి జిఎన్ఎస్ఎస్ కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీస్ అంటే కెనాల్ క్యారీయింగ్ సామర్థ్యం రెండు కలిపి 30,000 క్యూసెక్లకు పెంచే పనులు మేము చేపట్టాం. నిప్పుల వాగు ద్వారా నెల్లూరు వరకు 30,000 క్యూసెక్లు వెళ్ళేలా పనులు మేము చేపట్టాం. హెచ్ఎన్ఎస్ఎస్లో కేవలం 2,000 క్యూసెక్లు మాత్రమే వెళ్తూ అంటే మేము వచ్చాక కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్లకు పెంచే పనులకు మేము శ్రీకారం చుట్టాం. ఆవుకుటనలు ఫాల్ట్ జోన్ సమస్యను గత ప్రభుత్వాలు ఏమీ తీర్చలేకపోయాయి. మేము వాటిని అధిగమించి మొదటి టన్నెల్ ద్వారా 10,000 క్యూసెక్లు, రెండో టన్నెల్ కూడా పూర్తి చేసి మరో 10,000 క్యూసెక్లు నీళ్లు పంపగలిగాం. 2 టన్నెళ్లు పూర్తి చేయడానికి 260 కోట్ల రూపాయలు వార్ ఫుటింగ్ బేసిస్ మీద ఖర్చు పెట్టి కంప్లీట్ చేసినాం. అవుకులో 3వ టన్నెల్ పనులు కూడా మొదలుపెట్టాం. గండికోట రిజర్వాయర్ కెపాసిటీ 27 టీఎంసీలు, ఏ రోజు 15-14 టీఎంసీలు మించిపెట్టలా నీళ్లు. మేము వచ్చిన తర్వాత 1,000 కోట్లు R&R మీద డబ్బు ఖర్చు పెట్టి 27 టీఎంసీల ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీలో గండికోట నీళ్లు స్టోర్ చేసినాం. చిత్రావతి ప్రాజెక్టు ఏ రోజు ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీల నీళ్లు ఏ రోజు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత 280 కోట్లు ఖర్చు చేసి R&R పనులు పూర్తి చేసి 10 టీఎంసీల నీళ్లు మేము వచ్చిన తర్వాత పెట్టాం. బ్రహ్మం సాగర్ 17 టీఎంసీలు ఏ రోజు పెట్టలా. మేము వచ్చిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కొత్తది వేసి లీకేజ్ సమస్యను పూర్తి చేసి 90 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 17 టీఎంసీలు బ్రహ్మం సాగర్లో నీళ్లు నింపాం. మేము వచ్చిన తర్వాతనే వెలుగొండలో 2 టన్నులు పూర్తి చేసి 2 దశాబ్దాల కలను మేము వచ్చిన తర్వాత నెరవేర్చి జాతికి అంకితం చేశాం వెలుగొండ ప్రాజెక్టు. ఇక మిగిలింది R&R పనులు, లైనింగ్ పనులు, అంతకని ఇంకేం మిగల. కొన్ని దశాబ్దాలుగా ఆశ్చర్యం కలిగించే విషయం, ఇంకా కొన్ని దశాబ్దాలుగా తెలుగంగలో అంతర్భాగమైన సోమశిల, కండలేరు రిజర్వాయర్లను పూర్తి కెపాసిటీలో ఏ రోజు నీళ్లు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత R&R పూర్తి చేసి సోమశిలలో 78 టీఎంసీలు, కండలేరులో 68 టీఎంసీలు మేము వచ్చిన తర్వాతనే నింపాం. 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ డ్యాముల్లో ఫుల్ కెపాసిటీని అచీవ్ చేసినాం. మేము వచ్చిన తర్వాతనే జరిగింది ఇది. మేము వచ్చిన తర్వాతనే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నెల్లూరు బ్యారేజు, సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేసి ప్రారంభించాం మేము వచ్చిన తర్వాతనే. అసలు అంతెందుకు, ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో ఉంది పులిచింతల ప్రాజెక్టు. మేము వచ్చేదాకా ఆ ప్రాజెక్టులో ఫుల్ కెపాసిటీ ఏ రోజు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత 200 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసి R&Rకి మేము ఖర్చు చేసి 45 టీఎంసీలు ఫుల్ కెపాసిటీ స్టోర్ చేయడం
స్టోర్ చేసింది మా ప్రభుత్వంలోనే. ఇవన్నీ మా హయాంలో జరిగాయి. అసలు నిజంగా ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. రైతులకు మంచి జరగాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఒక చిత్తశుద్ధి ప్రకారము అడుగులు వేస్తే, మనిషిలో సిన్సియారిటీ కమిట్మెంట్ ఉంటే ఏదైనా కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు, పనులు జరుగుతాయి. అవి చంద్రబాబు నాయుడుతో లోబడిన పరిస్థితులు, జగన్ ప్రభుత్వంలో కనిపించిన పరిస్థితులు అవే తేడా. రెండో సబ్జెక్ట్లోకి పోతాం. భోగాపురం ఎయిర్పోర్ట్. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు కావాలన్నాడు. అందరికి గుర్తుండే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 15,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. మన ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 5,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి నిజంగా ప్రజలు, ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్, వాట్ ఈస్ ది సైజ్. నెట్లోకి వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ సైజుల్లో ఉన్నాయని ఒకసారి బటన్ నొక్కినారనుకో 2,700 ఎకరాలు అనే బ్రహ్మాండమైన సైజు కింద కనిపిస్తుంది, ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప. మేము ఏరో సిటీకి ఒక 500 ఎకరాలు, 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు కుదించి అడుగులు వేగంగా ముందుకు వేయగలిగాం. ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం. మొత్తం 130 కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం. సాల్వ్ చేసి భూసేకరణ పూర్తి చేసి 3 గ్రామాలలో సుమారు 400 కుటుంబాలను తరలించి దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం. 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. టైం పెట్టినాం, ఎనర్జీ పెట్టినాం, కోర్టు కేసులు సాల్వ్ చేసినాం. 3 గ్రామాలలో 400 కుటుంబాలను తరలించి వాళ్ళకి కాలనీ కట్టినాం. ల్యాండ్ అక్విజిషన్ మా హయాంలో జరిగింది. ఇది చేయడమే కాదు, ఈ పనులు చేపట్టడానికి తనకు సంబంధించిన మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం పర్మిషన్స్, ఎన్ఓసీలు కూడా కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోయారు. ఇది కూడా వాస్తవం. విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా ఉన్నాయి. విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ కనుక కావాలి అని అంటే, కట్టాలి అని అంటే వారి పర్మిషన్స్ అన్నీ కూడా తప్పనిసరి. మనం వచ్చిన తర్వాతనే ఈ పర్మిషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంట పడడం జరిగింది. ప్రధాని గారిని నేనే స్వయంగా కలిసి
లేఖలు ఇవ్వడమే కాకుండా రిక్వెస్ట్ కూడా పలుమార్లు చేయాల్సి వచ్చింది. మేము వచ్చిన తర్వాతనే ఎన్ఓసితో పాటు, కేంద్రం నుంచి ఎన్ఓసితో పాటు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్, BCAS అప్రూవల్ అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అప్రూవల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవల్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రూవల్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, NOC for closure of existing airport INS Dega, NOC from central government, financial closure of all participating banks. ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి. ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి. రోడ్లు, నీళ్లు, కరెంటుకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వ అదనపు నిధులు కూడా మా ప్రభుత్వం వచ్చాకే ఇచ్చాం. అవి కూడా మా ప్రభుత్వం వచ్చాకే ఇచ్చాం. చివరికి కోవిడ్ లాంటి కష్టాలు ఎన్నున్నా కూడా అన్నీ దాటుకుని ఫోకస్ పెట్టాం కాబట్టి ఈ ప్రాజెక్టు 2023 మే 3వ తారీఖున ముఖ్యమంత్రి హోదాలో నేను శంకుస్థాపన చేశాను. ఆ రోజు మీటింగ్లో చెప్పిన 2026లో మొదటి ఫ్లైట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది అని చెప్పి. అంతేకాదు, ఎయిర్పోర్ట్ ఒక వైపున కడతా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాని గురించి కూడా అప్పట్లో మేము ఆలోచన చేసినాం. సిటీ నుంచి ఎయిర్పోర్టుకు 55 కిలోమీటర్లు కనెక్టివిటీ రోడ్డు, 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ రోడ్డు మా హయాంలోనే. అది ప్లే చేయండి ఒకసారి, గడ్కరీ గారిని ఒకసారి పిలిపించి ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి. From the Chief Minister, మొదటి నుంచి పెట్టు. that is the making of 6 lane Vizag Port Highway మొదటి నుంచి పెట్టు. and NS16 near Bhogapuram. The important demand from the Chief Minister is with me. That is the making of 6 lane Vizag Port Highway and NS16 near Bhogapuram. The length is 55 kilometer, cost is 6,300 crore, and state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter and also 157 acre of land for multimodal logistic park they are giving. From my ministry, I am sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. కనెక్టివిటీ రోడ్డు కూడా కేంద్ర మంత్రి గారిని పిలిపించి ఆయనతో శాంక్షన్ చేయించి ఆ ప్రాజెక్టును కూడా ఆయనే ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతూ అనౌన్స్మెంట్ చేసిన దాఖలాలు. ఆశ్చర్యం ఏంటంటే, క్రెడిట్ తీసుకోవాలని ఇంత తాపత్రయపడతా ఉన్న వీళ్ళు అసలు ఆ ప్రాజెక్టులో ఆ రోడ్డు దాని తర్వాత అడుగులు ముందుకేలా. మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పర్సూ చేసుకొని అదేదో ఆ ఎయిర్పోర్ట్ అయ్యే టయానికి ఈ రోడ్డు కూడా కంప్లీట్ కావాలన్న మినిమం ధ్యాస కూడా వీళ్ళకి లేదు. ఈరోజు ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతా ఉంది, నెలలో బహుశా ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అవుతాయి. పరిస్థితి చూస్తే రోడ్డు కనెక్టివిటీ కుంటు రోడ్డే. ఇప్పటికి అయిపోయి ఉండాలి మామూలుగా అయితే. ఆ స్టేజ్ నుంచి 2 సంవత్సరాల టైం ఉన్నది చంద్రబాబు నాయుడుకు. ఈ ప్రాజెక్టు ఒకవైపున చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి, ఓ పక్క రోడ్డు మీద కూడా ధ్యాస పెట్టిందంటే ఇది అయిపోయే లోపల అది కూడా అయిపోయి ఉండేది. కనీసం ఆ పని కూడా పర్సూ కూడా చేయలే.
కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు, క్రెడిట్ చోరీ. తాను తన సివిల్ ఏవియేషన్ మినిస్టరు వీళ్ళ వల్లనే వచ్చింది అన్నట్టుగా బిల్డప్. అది వీళ్ళు ఏం చేసినారు? అది వీళ్ళు ఏమైనా చేసినారా? ఒక పర్మిషన్ తెచ్చినారా? ల్యాండ్ అక్విజిషన్ చేసినారా? కనీసం జరగాల్సిన పనులన్నా చేయించినారా కనీసము? చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉంటుందనంటే క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్. అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఎవడో చేస్తే క్రెడిట్ మాత్రం తాను తీసుకునేదానికి ఏమాత్రం సంకోచం లేకుండా, కళ్ళార్పకుండా అబద్ధాలు అడగలుగుతాడు. సంకోచం లేకుండా క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకుని ప్రతి ప్రయత్నము చేస్తాడు. ఇంక మూడో సబ్జెక్టులోకి పోదాం.